నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సుప్రసిద్ధ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం. సో 2026 విశేషంగా మకర రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఎలాంటి అదృష్టాన్ని తీసుకురాబోతుంది? ఓవరాల్గా ఈ సంవత్సరం అంతా కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తప్పకుండా. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. మకర రాశి, రాశ్యాధిపతి శని. మకర రాశి వాళ్ళ యొక్క క్యారెక్టర్ని మనం అనాలిసిస్ చేస్తే లోపల ఒకటి పెట్టుకొని బయట ఒకటి మాట్లాడటం అనేది రాంగ్. ఓపెన్ మైండ్. ప్రపంచంలో మనం జీవించేది లేదు, పెట్టేది లేదు. ఏదో పాత్ర భగవంతుడు పంపించాడు, నటిస్తున్నాం, నటించంగానే అయిపోతుంది. చాలామందికి కూడా ప్రజలకి ఏంటంటే ఈర్ష్య ఓర్చలేనితనాలు ఎక్కువగా ఉంటాయి. ఈర్ష్య ఓర్చలేనితనాలు అనేవి ఉండకూడదు. నిజం చెప్పాలంటే ఎవడి అభిప్రాయం వాడిది. ఎవడు కష్టపడితే వాడికి ఫలితం వస్తుంది, కష్టపడకపోతే నిద్రపోతే ఫలితం రాదంతే. జస్ట్ మకర రాశి వాళ్ళది ఏంటంటే కొన్ని సందర్భాల్లో యథార్థంగా ఉంటారు, కొన్ని సందర్భాల్లో ముసుగేసుకున్నట్టు ఉంటారు. అంటే కొన్ని సందర్భాల్లో ఈర్ష్య ఓర్చలేనితనం వస్తుంది, బయటకు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. కొన్ని సందర్భాల్లో నీతి నిజాయితీ బయటకు వచ్చేస్తుంది. అంటే డ్యూయల్ రూల్ అంటారు చూసారా, ద్వంద్వంగా ఉంటారు. మనకి మూవీస్లో డబల్ రోల్ అంటారు కదా హీరో, అలాగా డబల్గా ప్రవర్తించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే 10 మందిలో 6గురికి. అయితే వీళ్ళ యొక్క క్యారెక్టర్లో ఏంటంటే కొంచెం పనులలో ఆలస్యం ఉంటుంది, నిర్ణయాలు తీసుకోవడంలో కరెక్ట్గా తీసుకోలేరు. ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలనుకోండి, వివాహపరంగా కానీ, ఒక ఉద్యోగపరంగా, ఒక బిజినెస్ పరంగా, ఒక ఇల్లు కొనుగోలు చేయాలన్నా, ఇలాంటి వాటిల్లో వాళ్ళు కొంత ఫెయిల్ అవుతుంటారు. అంటే సరైన నిర్ణయాలు వాళ్ళకే తెలిసినట్టుగా వాళ్ళు భావిస్తారు, కానీ అలాంటి భావించకూడదు. ఎంత మోనార్క్ అయినా ఏదో విషయంలో 10 మందిని అడిగి ఆచితూచి అడుగు వేసి వెయ్యాలి. నేనే నెంబర్ 1 మోనార్క్ అనుకోకూడదు. ఎప్పుడు అది సరిపోదు. ప్రపంచంలో ఎంతటి మేధావి ఐన్స్టీన్ అయినా సరే, ఆర్యభట్ట అయినా సరే మోనార్క్ కాదు. ఏదో దానిలో ఒక లోపం ఉంటుంది, చిన్న లోపం. ఆ లోపాన్ని సవరణ చేసుకొని ముందుకెళ్ళిన వాడే స్థితప్రజ్ఞుడు అంటారు మనం. అంటే డెవలప్మెంట్కి 10 మందితో ఆలోచన చేసి తగు నిర్ణయం తీసుకొని ముందుకు వెళితేనే. ఈ మకర రాశి వాళ్ళకి కొంతమందికి ఎలా ఉందంటే క్రిటిసైజ్ చేయటం, వేరే వాళ్ళు అవమానించకూడదు. ఒక చెయ్యి ఒక వేరు మనతో చూపిస్తుందనంటే ఈ మిగతా వేళ్ళు మన వైపు ఉంటాయి. అది లౌక్యంగా ఉన్నవాళ్ళు చెప్తారు. అంటే ఏ రోజైనా మనకు ఆ పరిస్థితి రావచ్చు, రాకపోని ముందు జాగ్రత్త చర్య పడతాడు. అలాంటి జాగ్రత్త పడరు. అది మీనరాశి వాళ్ళు పడతారు. ఏ రోజైనా మనకు ఆ పరిస్థితి రావచ్చేమో, ఎందుకు వాళ్ళని క్రిటిసైజ్ చేయటం అని రేవతి నక్షత్రం వాళ్ళు, మీనరాశి వాళ్ళు దానిలో ఉంటారు. ఇక్కడ ఈ క్యారెక్టర్ వచ్చేటప్పటికల్లా ఎదుటివాడు మనల్ని అంటారనేది ఆలోచన లేదు. అసలు విషయానికి మనం వస్తే ముఖ్యంగా ఈ రాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా ఇవన్నీ కూడా గోచారీత్యా చెప్పబడే ఫలితాలు అంటాం మనం. దిస్ ఇస్ ద ట్రాన్సిస్ట్ బర్త్ చార్ట్ కాదు, వీక్షకులందరూ గమనించాలి. ఎందుకంటే అదృష్టం అనేది కలిసి వస్తే ఏదైనా సరే ఆవగిందంత అదృష్టం అనేది కలిసి రావాలి. ఎంత కృషి చేసినా కూడా ఆవగిందంత అదృష్టం ఉండాలంటారు. ఈ రాశి వాళ్ళకు వచ్చేటప్పుడు రాహుకేతుల యొక్క ప్రభావాన్ని మనం చూసుకునేటట్టయితే, రాహు కుంభరాశిలో ఉంటాడు. డిసెంబర్ 6 వరకు కుంభరాశిలో ఉంటాడు. కేతు వచ్చి సింహరాశిలో ఉంటాడు. రాహు యొక్క ప్రభావాన్ని మకర రాశి వాళ్ళు చూసుకునేటట్టయితే డిసెంబర్ 6 వరకు కొద్దిగా పర్వాలా, ధనపరంగా వాట్ల పరంగా కూడా కొంచెం ముందుకు వెళ్ళొచ్చు. ఫ్యామిలీకి సంబంధించిన కొన్ని చిన్న ట్రబుల్స్ ఉన్నా సర్దుకుపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. డిసెంబర్ 7 తర్వాత వచ్చేటప్పటికల్లా ఆరోగ్యపరంగా జాగ్రత్త చూసుకోవాలి. ఆరోగ్యపరంగా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవాళ్ళు కానీ, ప్రమాదాలు జరగకుండా ఎవరితోనో మాట్లాడేటప్పుడు కానీ బంధుమిత్రులతో సహనంగా ప్రవర్తన చేయడం చాలా ఇంపార్టెంట్. అది రాహు యొక్క ప్రభావం. అలానే కేతు యొక్క ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది చూసుకునేటట్టయితే, కేతువు సింహరాశిలో సంచారం చేస్తారు. సింహరాశి అంటే వాళ్ళకి ఏంటంటే అష్టమ స్థానంలో కేతు ఉన్నట్టు. అష్టమ స్థానంలో కేతు ఉంటే ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలుగుతాయి. అంటే డిసెంబర్ 6 వరకు ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలిగే సూచనలు ఉంటాయి. డిసెంబర్ 6 తర్వాత వాళ్ళకి సప్తమ స్థానంలో రావటం వల్ల కొద్దిగా తగ్గే అవకాశం ఉంటుంది.
అంటే ఏదైనా టోటల్గా 2026లో ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలి. అనుభవాన్ని సంపాదిస్తారు, అలానే నాలెడ్జ్ బాగా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ప్రమోషన్లు లభించే అవకాశాలు కూడా బాగా ఎక్కువ ఉంటాయి వీళ్ళకి. ఎందుకని ప్రమోషన్లు లభిస్తాయంటే గురువు యొక్క ప్రభావం ఏ విధంగా ఉండబోతుందంటే జూన్ 2 దగ్గర నుంచి గురువు మారుతాడు, కర్కాటక రాశిలోకి వస్తాడు. కర్కాటక రాశిలోకి వచ్చి మళ్ళీ అక్టోబర్ 31 మళ్ళీ సింహరాశిలోకి సంచారం చేస్తారు. ఈ రాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా కర్కాటక రాశిలో అనుకూలంగా ఉంటాడు. అంటే జూన్ 2 నుంచి అక్టోబర్ 31 వరకు చాలా అద్భుతంగా ఉంటుంది వీళ్ళకి. గురుబలం ఉండి ఉద్యోగంలో ప్రమోషన్లు, ఆర్థిక పరంగా అనుకూలంగా ఉండటం, ప్రతి పనిలో కూడా విజయం సాధించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి చాలా అద్భుతంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే గురువు వల్ల మంచి లాభాలు, వివాహాది శుభ కార్యక్రమాలు, సంతానం వల్ల లాభం కలిగే అవకాశాలు, సంతానం లేని వారికి కూడా సంతానం కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. ఎకనామిక్ గ్రోత్, ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కూడా సంతానం కలగటం, సంతానం ద్వారా కూడా శుభవార్తలు అందే అవకాశాలు ఎక్కువ ఉంటాం. ఫారిన్ కంట్రీస్కి వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఆ ఫారిన్ కంట్రీస్లో గ్రీన్ కార్డు హోల్డర్స్ అని ఉంటారు, అంటే మన దేశం యొక్క పౌరసత్వం అంటారు. అలాంటివన్నీ కూడా లభించే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అంటే చిరు వ్యాపారులు కానీ, పెద్ద వ్యాపారులు కానీ, బడా పారిశ్రామికవేత్తలందరికీ కూడా ఓవరాల్గా బిజినెస్ పరంగా ఓకే అని చెప్పుకోవచ్చు. అంటే ఎవ్రీథింగ్ విల్ బీ ఓకే, ప్రాబ్లం లేదు. ఫైనాన్షియల్ పరంగా డిక్రీజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే వీళ్ళ లైఫ్ను ఎన్హాన్స్ చేసుకోవాలి, జీవితాన్ని మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నం ఎక్కువ చేస్తే ఆ ప్రయత్నాలు సఫలీకృతమయ్యే అవకాశాలు డెఫినెట్లీ ఉంటాయి. అలాగా గురువు బాగున్నాడు ఇక్కడ. అంటే అక్టోబర్ 31 నుంచి సింహరాశిలో సంచారం చేయటం, డిసెంబర్ 18వ తారీఖున వక్రత్యాగం అంటే ఈ వక్రగతిలోకి వెళ్ళిపోవడం జరుగుతుంటుంది. అందువల్ల టోటల్గా గురుబలం అనేది బాగున్నట్టే అర్థం. అయితే ఫైనాన్షియల్ పరంగా ఏంటంటే డబ్బు వస్తుంది కానీ ఖర్చు అవుతుంది. ఎందుకు ఖర్చు అవుతుంది అంటే శని వక్రగతిలో ఉన్నాడు. జూలై 25 దగ్గర నుంచి డిసెంబర్ 10 వరకు కూడా శని వక్రస్థితిలో ఉంటాడు. ఆ వక్రస్థితిలో ఉండటం వల్ల మకర రాశి వాళ్ళకి ఏంటంటే ఆర్థిక పరంగా ఆదాయం రావటము, ఒకవైపు ఫైనాన్షియల్ ఇంక్రీజు, ఇంకొక సమయంలో డిక్రీజు. ఎప్పుడు డిక్రీజ్ బాగా ఎక్కువ అవుతుందంటే అక్టోబర్ 31 తర్వాత, అంటే అక్టోబర్ 31 ఉంటుంది కదా, ఆ 31 తర్వాత కొంత జాగ్రత్త ఉండాలి. అప్పటి వరకు పర్వాలా. జూన్ 2 నుంచి అక్టోబర్ 31 వరకు చాలా అద్భుతంగా ఉంటాడు. ఎందుకంటే మకరం, కుంభం, మీనం, మేషం, వృషభం, మిథునం, కర్కటకం సప్తమంలో ఉంటాడు కాబట్టి అష్టమంలో రాగానే ఖర్చు అయిపోతుంటుంది. అందువల్ల ఫైనాన్షియల్ పరంగా అక్టోబర్ 31 తర్వాత జాగ్రత్త ఉండాలి. ఫస్ట్ హాఫ్ బాగానే ఉన్నట్టు అర్థం, కానీ ఏదో రకంగా డబ్బులు ఖర్చు అవుతాయి, వృధా భ్రమణం. ఆ డబ్బుల్లో కూడా 50% మంచి విషయాలు ఖర్చు అవుతాయి, 30% వృధా ఖర్చులు అవుతాయి. అవమానాలు జరగకుండా చూసుకోవాలి. అంటే కొన్ని పరిహారాలు, కేవలం ఈ 4 గ్రహాలే కాదు, శుక్రుడు, బుధుడు ప్రభావం వల్ల కూడా వీళ్ళకి డబ్బులు ఖర్చు అయ్యే సూచనలు ఎక్కువగా ఉంటాయి. డబ్బును పొదుపు చేయండి, మితంగా ఉండండి. అలానే పిసినారితనం చూపించకూడదు. డబ్బులు దేనికి ఖర్చు చేయాలి దానికి ఖర్చు చేయాలి. ఆ మనిషి బతికేది ఏం పెద్ద ఏం లేదు ఇక్కడ. 60 ఏళ్ళు బతికితే 30 ఏళ్ళు నిద్రకే పోతుంది. ఎందుకంటే ఇవన్నీ చూసుకోవాలి జాగ్రత్తగా. మనం ఏదైతే డెవలప్మెంట్ అనేది విషయంలో లైఫ్ని ఎన్హాన్స్ చేసుకొని ముందుకెళ్తే మనం ఖచ్చితంగా డెవలప్మెంట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకెళ్ళాలి. సో ఓవరాల్గా ఈ సంవత్సరం మొత్తం కూడా ఎటువంటి పరిహారాలు ఎక్కువగా వీళ్ళకి సూట్ అవుతాయి అంటారు? ఈ టోటల్గా ఈ సంవత్సరం అంతా కూడా వాళ్ళకి 45 మార్కులు వేస్తాం అవుట్ ఆఫ్ 100. జాగ్రత్తగా ప్రవర్తన చేసుకోవాలి. ఆరోగ్యపరంగా కూడా ఇబ్బందులు లేకుండా చూసుకోవాలంటే శివుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేయటం ఒకటి. శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కలేబ్రి ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణ అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవటం. ఓం నమః శివాయ పంచాక్షరి చేసుకోవాలి. అలానే దానితో పాటు వీళ్ళు సూర్య నమస్కారాలు చేయాలి. ఆదిత్యాయజ్ఞే సహస్రమూర్తాయధిమే తన్నో సూర్య ప్రచోదయాత్, ఆదిత్యాయజ్ఞే సహస్రకిరణాయధిమే తన్నో సూర్య ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవటం వల్ల కూడా వీళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఓవరాల్గా ఈ రాశి వాళ్ళందరికీ ఈ 2026 ఎలా ఉండబోతుందో అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు. నమస్కారం. ఓం శుభంకర్యే నమః. నిఖిల శ్రేయోదాయని సర్వకార్య సిద్ధిప్రద పరబ్రహ్మస్వరూపిణి శుభంకరి నమోస్తుతే. మకర రాశి వారికి 2026 సంవత్సరంలో జనవరి నుంచి డిసెంబర్ వరకు గోచార ఫలితములు ఏమి సూచిస్తున్నాయో తెలుసుకుందాం. శ్రద్ధగా ఆలకించండి.
మకర రాశి జాతకులకి 2026లో ఆదాయం 2, వ్యయము 8, రాజ్యపూజ్యం 1, అవమానం 2. ఈ యొక్క మకర రాశి వారికి లగ్న ద్వితీయములో రాహువు, తృతీయములో శనేశ్వరుడు, షష్ఠ సప్తమ అష్టమ స్థానాలలో గురు సంచార ప్రభావము, అష్టమ సప్తమ స్థానాలలో కేతుగ్రహ సంచార ప్రభావము, శనిగ్రహ స్థానము వలన లాభమైనటువంటి ప్రభావాలు వీళ్ళకి కొంత సూచిస్తున్నాయి. ఈ సంవత్సరములో ఎలక్ట్రానిక్ మార్గములో ఉన్నటువంటి మకర రాశి వారికి చాలా బాగుంటుంది. అలాగే ప్రచారకర్తలు ఎవరైతే గనక కొన్ని ప్రచారాలని చేస్తూ ఉంటారో అటువంటి వారికి చాలా బాగుంటుంది. ఉపాధ్యాయులకి చాలా గౌరవమైనటువంటి సత్కారములు, లాభాలు ఈ సంవత్సరంలో ఉంటాయి. అలాగే ప్రభుత్వములో ఉన్నటువంటి నాయకులు కానీ ఉద్యోగస్తులకు కానీ సరైనటువంటి పదవులని నిర్దిష్టముగా వారి కర్తవ్యాన్ని వారు సక్రమంగా ఆచరణ చేస్తున్నటువంటి వారికి చాలా గౌరవాలు లభిస్తాయి. ఊహించని రీతిలో కొంతమందికి ఉద్యోగంలో ఊహించనిటువంటి రీతిలో మార్పులు, ప్రమోషన్లు కూడా ఈ సంవత్సరం ఉన్నాయి. అవి ఫిబ్రవరి నుంచి కూడా కొంత ప్రభావితం చేస్తూ ఉంటాయి. దూర ప్రయాణాలు ఎక్కువగా చేయాల్సి వస్తుంది. అలాగే విదేశాలకు వెళ్ళి స్థిరపడాలి అనుకున్నటువంటి మకర రాశి జాతకుల యొక్క ప్రయత్నము సఫలమవుతుంది. ఇక్కడ కొంతమంది మకర రాశి జాతకములో ఉన్నటువంటి వారికి, కొంతమంది అని ఎందుకు డివైడ్ చేస్తున్నామంటే దీనిలో ఎక్కువగా మాకు గోచారం రీత్యా ఇవన్నీ యథావిధిగా సాగుతూ ఉంటాయండి అని అనుకుంటారు. కొంతమంది మాకు ఇవేమీ సాగట్లేదు అంటారు. చూసారా, సాగుతున్నటువంటి వారికి, సాగని వారికి మనం ఏమి చెప్పలేము. ఇలాగే ఉందండి మాకు కొంత పరిస్థితి అనుకున్నటువంటి అటువంటి వారికైతే మరికొన్ని శుభప్రదమైనటువంటి లాభాలు కూడా ఉన్నాయి. వివాహము కానటువంటి స్త్రీ పురుషులకి ప్రేమతో కూడుకున్నటువంటి వివాహములు జరుగుతాయి. అలాగే ఈ యొక్క వివాహ విషయముల్లో కూడా మీరు చెప్పినటువంటి వ్యక్తిని చాలా గౌరవిస్తారు. కాబట్టి వివాహము కానటువంటి వారికి కూడా మకర రాశి వారికి శుభ సమయమే 2026వ సంవత్సరం అనుకోవచ్చు. ఇక్కడ కొంతమందితో ఊహించని రీతిలో కలహాలు కూడా ఏర్పడతాయి. ఇవి స్త్రీలకి ఉన్నాయి, పురుషులకి కూడా ఉన్నాయి. ముఖ్యంగా వ్యాపారములు చేసుకునేటువంటి వారికి మకర రాశి జాతకులు ఎంతో కాలముగా సుదీర్ఘముగా ఒక నమ్మకమైనటువంటి మిత్రత్వం కలిగినటువంటి వారితో ఒక గొడవ చాలా ఇబ్బందిని పెడుతుంది. ఇది కూడా మార్చి నుంచి జూలై మధ్యలో జరగవచ్చును. తస్మాత్ జాగ్రత్త. అలాగే మీ ధోరణిని కూడా మీరు మార్చుకోవాలి. ఎందుకంటే ప్రతిసారి కూడా ఎదుటవారిదే తప్పు, మనం చాలా గొప్పవారం, మన తప్పే లేదు అని మనం అనుకోకూడదు. ఒక్కొక్క సందర్భంలో మనది కూడా తప్పు ఉంటుంది. మనము కూడా ఏదో అనరాని మాటలు అని ఉంటాము, చేయరాని పనులు చేసి ఉంటాము, ఎక్కడో ఎవరినో ఇబ్బంది పెట్టి ఉంటాం, పట్టకుండా అయితే ఉండం. కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండాలి. త్రుటిలో ప్రమాదాల నుంచి కూడా బయటపడతారు. కొన్ని ప్రమాదములు ఏంటో అంతా బాగానే ఉంటుంది కానీ జారుతూ పడిపోయి మేజర్ యాక్సిడెంట్లు అవ్వటము, నడుముకి తెలియనటువంటి కంకు దెబ్బలు కొన్ని తగిలేటువంటి సందర్భాలు కూడా ఈ యొక్క ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్యలో ఉంటాయి. ఇదే సమయంలో డబ్బు కూడా విపరీతంగా ఖర్చు అవుతుంది. అలాగే మకర రాశి జాతకులకి స్వప్నములో ఎక్కువగా సర్పాలు దర్శించటము, సర్పాలు కొట్టుకుని చచ్చిపోయినట్టు కనిపించటము, కాటేస్తున్నట్టు ఉండటము, 2 సర్పాలు వెంబడించుకుంటూ వస్తున్నట్టు ఉండటము, ఏదో ఒక తెలియనటువంటి పడగ విప్పన విధంగా
సర్పాలు దర్శనం ఇవ్వటము, దుస్వప్న బాధలు కూడా ఈ యొక్క ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్యలో అధికముగా ఉంటాయి. కాబట్టి స్వజాతకాన్ని పరిశీలన చేసుకుని సర్పానికి సంబంధించినటువంటి పరిహారాలని తప్పనిసరిగా చేయాలి. గర్భము కూడా కొంత కష్టాన్ని తెచ్చిపెడుతుంది. అది కూడా గర్భకోశము అంటారు చూసారా, అది డెలివరీ అయ్యేంత వరకు కూడా చికాకి. ఎలా అవుతుంది, ఎప్పుడు అవుతుంది, సరిగ్గా అవుతుందా అవదా, ఏదో మీరు నెగిటివ్ ఆలోచనలు చేస్తూ ఉంటారు. కాబట్టి గర్భముతో ఉన్నటువంటి మకర రాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎటువంటి నెగిటివ్ ఆలోచనలని కూడా రానివ్వకూడదు. ఇక్కడ పెట్టుబడి పెట్టి ఏదో ఇన్స్టెంట్ పెట్టుబడులను పెట్టి వ్యాపారాలు చేసి సంపాదిద్దాము అనుకున్నటువంటి వారు మాత్రం బురదలో కాలేసినట్టే. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగముల రీత్యా ఈ యొక్క స్త్రీలలో కొన్ని మార్పులు ఏర్పడతాయి. ఇష్టము లేనటువంటి అధికారి దగ్గర బాధ్యతపరమైనటువంటి ఉద్యోగాన్ని చేయాల్సి వస్తుంది. తస్మాత్ జాగ్రత్త. అందరూ హీనులు ఉండరండి. ఊహించినటువంటి వారందరూ కూడా చెడ్డవారు కాదు. మనం ఎవరైతే మంచివారు అనుకుంటారో వారు ఒక్కొక్కసారి వారి మంచితనం ముసుగులో ఎన్నో చెడ్డ పనులను చేయవచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఏ విషయము ఉన్నా విద్యార్థులు తల్లిదండ్రులకి తప్పనిసరిగా చెప్పాలి. విద్యా విషయములో మీరు తీసుకునేటువంటి కొన్ని నిర్ణయాలు మీకు తెలుసో తెలియకో అవి తప్పుడు దోవన పట్టించవచ్చు, కొంత ఇబ్బంది పెట్టవచ్చు, కొంత మానసిక అప్రశాంతతని కుటుంబ సభ్యులకి మకర రాశి జాతకుల పిల్లల నుంచి రావచ్చు. ఎందుకంటే కన్ఫ్యూజింగ్లో ఉన్నారు పిల్లలు అనేటువంటి మాట వస్తుంది. స్పోర్ట్స్ రంగములో ఉన్నటువంటి పిల్లలు చాలా చక్కగా రాణిస్తారు. కొన్ని ప్రమాదాలు ఉన్నప్పటికీ తేరుకుంటారు. మనోబలం విద్యార్థులకి చాలా ఉంది. శక్తికి మించి ఎక్కడా కూడా రుణాలను చేయకండి. కట్టగలిగినంతే, అది కూడా నిజాయితీగా ఎక్కువ వడ్డీకి డబ్బులను తీసుకుని మోసపోకండి. దీంట్లో మోసమేముంది గురువుగారు, వాళ్ళు ఇస్తారు మేము తీసుకుంటాం, ఆడు కదా మోసపోయేదని. తప్పు. ఒక్కొక్కసారి మనము ఎప్పుడైతే ఎదుటవాడిని మోసం చేస్తున్నాం అనుకుంటామో కాలం ఒక్కసారిగా రివర్స్ అయిందంటే మనం కూడా మోసపోతాం. మనం మోసపోతే అయ్యో అనుకుంటానికి కూడా ఎవరు ఉంటారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ మాట చాలా విలువైనటువంటిది. కలియుగములో మాట నుంచే మనము మిత్రులను కానీ శత్రువులను కానీ తెచ్చుకుంటాం. కాబట్టి ప్రేమతో మాట్లాడండి, భక్తితో వ్యవహరించండి. తల్లిదండ్రుల్ని, గురువులని, మీ యొక్క గ్రామదేవతని, ఇష్టదేవతని తరచూ కూడా స్మరణ చేసుకుంటూ ఉండండి. ఇంట్లో అప్రశాంతత వాతావరణము ఈ యొక్క జూలై నుంచి డిసెంబర్ వరకు కూడా కొనసాగుతుంది. ఈ మధ్యలో అప్రశాంతత వాతావరణానికి, చికాకులకి చెక్ పెట్టండి. ఎప్పటికప్పుడు 2026లో ప్రతి 3 మాసాలకి ఒకసారి కుదిరితే ఇంట్లో రుద్రాభిషేకం చేయించుకోండి. రుద్ర పఠనం, నవక పఠనాన్ని ఇంట్లో చేయించుకోండి బ్రాహ్మణ చేత. మాకంత స్తోమత లేదు స్వామి, అంత డబ్బు ఖర్చు పెట్టలేమంటే నమ్మకం మనకి యూట్యూబ్లో చక్కగా చదివిన పండితులు చదివినటువంటి ఆడియోలు ఉంటాయి, వీడియోలు ఉంటాయి. దాన్ని కంపల్సరీ ప్లే చేసి వింటూ ఉండండి. అలాగే విష్ణు దేవాలయములో ఏదైనా ఒక మంచి విష్ణు దేవాలయముల్లో, మంచి అంటే తిరుపతి ఒకటే కాదండి, మన గ్రామంలో కూడా చాలా ఉంటాయి రామాలయాలు, విష్ణు ఆలయాలు, ఇవన్నీ కూడా విష్ణుమూర్తి ఆలయాలే. అటువంటి ఆలయంలో ప్రతి శనివారము కూడా నిమ్మకాయ పులిహారని ప్రసాదంగా పెట్టండి. అది మీ నామంతో, మీ పేరుతో నైవేద్యం పెట్టించి కొంతమందికైనా పంచండి. తద్వారా ఎన్నో బాధల నుంచి మకర రాశి జాతకులు బయటపడతారు. అలాగే గోమాతని పూజించుకోండి. గోమాత యొక్క దర్శనము చేయండి. గోమాతకి ఏదైనా ఉప్పో బెల్లమో మనకు తోచిన విధంగా తౌడో సహాయం చేయండి. ఈ కార్యక్రమాలను మీరు చేస్తూ ఉండండి. 2026లో తప్పనిసరిగా మకర రాశి వారు ఎన్నో గొప్ప ఫలితాలను పొందుతారు. నేను చెప్పినటువంటి కష్టాల నుంచి బయటపడతారు. అలాగే గోమాత అనుగ్రహం ఉంటే భూమాత అనుగ్రహం ఉంటుంది. భూమాత అనుగ్రహం ఉంటే ఇల్లు చాలా చక్కగా ఉంటుంది.
అదే ఇల్లు చక్కగా ఉంటే మనసు చక్కగా ఉంటుంది. మనసు చక్కగా ఉంటే సంపద వృద్ధి చెందుతుంది. అష్టైశ్వర్యములతో ఆయురారోగ్య ఐశ్వర్యాలతో మకర రాశి జాతకులు ఉంటారు. జై శుభంకరి, జై భారత్ మాత, జై గోమాత. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. మహాదేవ నమస్కారం. మహాదేవ శ్రీమాత్రే నమః. 2026 ఓవరాల్గా జనవరి నుంచి డిసెంబర్ వరకు మకర రాశి వారి స్థితిగతులు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఉగాది నుంచి మనకి కొత్త సంవత్సరం ప్రారంభించినప్పటికీ జనవరి నుంచే నాకు ఈ కొత్త సంవత్సరం ఎలా ఉంటుంది అనే ఎక్సైట్మెంట్ చాలా మందికి ఉంటుంది. మరి మకర రాశి వారి పరిస్థితి ఏంటి? కొత్త సంవత్సరం ఏ విధంగా కలిసి రాబోతుంది? తప్పకుండా నాన్న, మనకు ఉగాది టు ఉగాది అనేటువంటిది ఈ యొక్క పంచాంగం మారడము, పంచాంగ శ్రవణము అనేటువంటిది ఉన్నది. కానీ 2026 ఆంగ్ల సంవత్సరంలో జనవరి నుండి ఈ యొక్క డిసెంబర్ వరకు కూడా మరి ఏ విధమైనటువంటి గ్రహస్థితులు కానీ మరి ఈ మకర రాశి వారికి గతంలో గడిచినటువంటి సందర్భాలు కానీ రాబోయేటువంటి సిచ్యువేషన్స్లో ఏ విధమైనటువంటిది ఫేస్ చేయబోతున్నారు అనేటువంటిది కానీ చూసుకుందాం. ఎందుకంటే ముఖ్యంగా మార్చ్ టు ఏప్రిల్లో మనకు చైత్రమాసం, ఇందులో ఈ విశ్వావసునామ సంవత్సరానికి సంబంధించినటువంటి ఈ యొక్క సంవత్సరం పూర్తిగా అయిపోయి అటు పిమ్మట మనకు పరాభవ నామ సంవత్సరం రాబోతుంది. పరాభావము చెందును అంటే అర్థం ఏమిటి అంటే అపజయాలు. సో 2026లో గవర్నమెంట్ శాఖకు సంబంధించినటువంటి వారు కానీ 1వ తారీఖు జన్మించినటువంటి వారు, అదేవిధంగా 10వ తారీఖు 28వ తారీఖు జన్మించినటువంటి వారికి చాలా అద్భుతాలు జరగబోతున్నాయి. మరి 8వ తారీఖు, 17వ తారీఖు, 26వ తారీఖు జన్మించినటువంటి వారికి చాలా గడ్డు కాలము. ఇది వారికి బాధక యోగంగా గుర్తుండిపోయేటువంటి సంవత్సరంగా ఉండబోతున్నది. వారు ఎవరైనా మంచిదే. కనుక ఎందుకు ఈ విషయం అంటే ఎవరెవరికి వ్యక్తిగత జాతకరీత్యా కొన్ని యోగాలు ఏర్పడతాయి. ఇప్పుడు ఊరికే మనకు ఈ యొక్క అనిల్ అంబానీ, వారి భార్య పేరు నీతా అంబానీ, అంటే ఊరికే అయిపోరు. గత జన్మలో వారు చేసుకున్నటువంటి దాన ధర్మాలు మనం 10 రూపాయలు ఇచ్చి 100 సార్లు చెప్పుకుంటాం. వారు ఎప్పుడైనా ఎవరైనా వారి నోటి నుంచి ఎప్పుడైనా చెప్పిందా? ఎక్కడైనా చిన్న ప్రస్తావన. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు అసలు ఆయన రాజకీయాలకే పనికిరాడు, రాజకీయంలోకే రాడు. ఎందుకంటే మకర రాశి రాజకీయాలకే పనికిరాడు, రాజకీయానికి సంబంధించింది అసలు తనకు యోగమే ఉండదు, అసలు ఒక ఎమ్మెల్యే కూడా కాదన్నట్టు ఆయనే ఇవాళ చూడు. అంటే ఎందుకు ఈ విషయం చెప్తున్నాను అంటే మన జాతకాన్ని మనం మార్చుకోవచ్చు. ఎస్పెషల్లీ దాన ధర్మాలు, హోమాలు, పూజలు. ఇది ఎవరు నమ్మినా నమ్మకున్నా నేను చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను, 100కు 200% చెప్తున్నాను. ఎవరు నమ్మినా నమ్మకున్నా అది వారి కర్మకే విడిచిపెడతాను. మన వెంట్రుక ఏదైతే ఉందో ఈ వెంట్రుక దగ్గర నుండి కాలి బొటన వేలు కింద ఉండేటువంటి చర్మంతో సహా ఇక్కడి నుండి ఇక్కడి వరకు ప్రతీదీ గ్రహముదే. ప్రతీదీ గ్రహానికి సంబంధించినటువంటి ఇంపాక్ట్ అనేటువంటిది ఉంటుంది. అది ఎవరన్నా నమ్మని నమ్మకపోని మనకు సంబంధం లేదు, అది ఎవరి కర్మ వారి. వినరా? కనుక అంతటి యోగము వాళ్ళది. వచ్చే జన్మలో వారికి ఎంతటి జన్మ ఉంటుందో, అద్భుతమైనటువంటి జన్మ ఉంటుందో అంటే అంత జన్మ ఉంటుంది. ఎందుకంటే ఈ జన్మలో మనం చేసుకున్నటువంటి దానాలు, అదేవిధంగా హోమాలు, పూజలు, ఇవే మనకు విశేషమైన ఫలితాన్ని ఒకానొక సందర్భంలో తెచ్చిపెడతాయి. కనుక మరి ఈ మకర రాశి వారు ఎవరైతే ఉన్నారో గడిచిన రోజులు చాలా గడ్డు కాలము. 2025 మీకు ఎంతో ఇబ్బందిని కలిగించింది అని
నాకు వచ్చినటువంటి సమాధానంతో నేను చెప్తున్నాను. తప్పకుండా మకర రాశి జాతకులకు 2025 అనేటువంటిది ఒక పెద్ద డ్యామేజ్. అదేవిధంగా పెద్ద డ్యామేజ్ అంటే ఎవరి పరిస్థితి వారిది, ఎవరికి ఉన్న దాంట్లో 24 నుండే ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇక ఎవరైతే మకర రాశికి సంబంధించినటువంటి వారు ఉన్నారో, మరి జా అక్షరము, జూ, జా, జే అక్షరాలు, గా, గు అక్షరాలతో, గా, గి అక్షరాలతో ఉండేటువంటి వారు చాలా జాగ్రత్త. హెల్త్ రిలేటెడ్ ఇంకా ఇబ్బందులు వచ్చేటువంటి దాఖలాలు ఉన్నవి ఈ 2-3 నెలల్లో. కానీ జనవరి, ఫిబ్రవరి నుండి మాత్రము అత్యంత అద్భుతమైనటువంటి యోగానికి వెళ్ళబోతున్నారు. యోగాలు అంటే మన నీతా అమ్మకి అయితే అమ్మకు 32 యోగాలు ఉన్నాయి జాతకరీత్యా. అనిల్ అమ్మకి 24 యోగాలు ఉన్నాయి జాతకరీత్యా. మనకి ఎన్ని యోగాలు ఉన్నాయి? కనుక అట్లా ఉంటుంది. మనము చేసుకునేటువంటి దాన ధర్మాలు, మంచి మాట, మంచి ప్రవర్తనతో అత్యంత అద్భుతమైనటువంటి స్థానాన్ని మనం చేరుకుంటాం. మనకి ఏది కావాలో అది మనకు వచ్చేస్తుంది. మనం తాపత్రయపడాల్సిన అవసరం లేదు. నాకు ఉద్యోగం కావాలి, నాకు డబ్బు కావాలి, నాకు వివాహం కావాలి, నీకు ఆపర్చునిటీ యూనివర్స్ ఇవ్వాలి. ఆ యూనివర్స్ నీకు ఆపర్చునిటీ ఇవ్వాలి అంటే ఆ విధంగా నువ్వు ఉండాలి. నేను ఎన్ని పూజలు చేసినా నాకు ఫలితం లేదు, నేను ఇటు వెళ్ళినా ఫలితం లేదు, నేను అటు వెళ్ళినా ఫలితం లేదు, లేదు లేదు, కాదు కాదు కాదు. మన బ్రెయిన్ ఏదైతే ఉందో దీన్నే మనం చేసుకోవాలి, దీనికి కీచి పెట్టాలి. లేదు, కాదు, అవ్వదు అనే మాటలు నా నోటి నుండి రావద్దు అనే విధంగా నువ్వు ఉంటే ఒక 3 నుంచి 6 నెలలకు నీకు పని అవుతుంది. ఎందుకంటే నీకు అంత పుచ్చిపోయి ఉంటుంది మనది మైండ్. నాన్న మెల్లగా రోడ్డు దాటకు, పిల్లలను తల్లిదండ్రులు చెప్తారు, ఆ రోడ్డు దాటేటప్పుడు మెల్లగా వెళ్ళు, క్రాసింగ్ ఉంది అక్కడ, లేదా ఇంకేదో ఉంటుంది, జాగ్రత్త 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 అనే ఈ జాగ్రత్తనే వాడి మైండ్లో ఉంటుంది. వాడు అడ్డం పడుతాడు. నీకేం కాదు, నువ్వు వెళ్ళిపో, అయిపోయింది, అంతే, అక్కడికే క్లోజ్గా. కనుక ఇప్పుడు ఎవరైనా కార్ అడిగినా, బండి 2 వీలర్ అడిగినా మెల్లగా పో, జాగ్రత్త, మొన్ననే ఈ పక్క గీత పడ్డది, మరి నువ్వు మళ్ళీ గీతనైతే పెట్టుకొని రాకు, జాగ్రత్త జాగ్రత్త అని వాడు ఎప్పుడైతే ఇస్తాడో, ఇది తీసుకుపోయినాడు దేనికో దాన్ని ఖచ్చితంగా దాకించుకొని పట్టుకొని వస్తాడు. ఇట్లా ఉంటాయి. కనుక మకర రాశి వారికి, వివాహం కాని వారికి వివాహం కావచ్చును, చక్కటి వ్యాపారంలో మంచి మంచి ఆలోచనలు రావడం, వ్యాపార రీత్యా ముందుకు వెళ్ళడం కావచ్చును, సంతానం లేని వారికి సంతాన యోగం ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది, గృహ యోగం ఏర్పడబోతూ ఉన్నది, సొంత ఇంటి కళ ఏర్పడబోతూ ఉన్నది, శుభకార్యాలు చేయబోయేటువంటి అద్భుతమైనటువంటి అనుగ్రహము మీకు మహాలక్ష్మి అమ్మవారు ఇవ్వబోతూ ఉన్నది. కనుక ఇన్ని అద్భుతమైనటువంటి సందర్భాలు జరగబోతున్నాయి. మీ పిల్లలు మీ మాట వినేటువంటి పరిస్థితి ఉన్నది. గత కొంతకాలంగా వినని పరిస్థితి ఉన్నది, కానీ తప్పకుండా ఇప్పుడు మీ మాట వినేటువంటి పరిస్థితి ఉన్నది. పిల్లలకు సంబంధించినటువంటిది 2026లో అత్యంత అద్భుతమైనటువంటి ఈ యొక్క సర్ప్రైజ్ మీకు ఉండబోతున్నది మీ పిల్లల నుండి. ఇక అదేవిధంగా కొన్ని మనకు ఏవైతే ఎక్స్పెక్టేషన్ చేస్తున్నామో అవి మనకు దగ్గర దాకా వచ్చేటువంటి ఛాన్సెస్ కూడా ఉన్నవి. కనుక ఎందుకంటే గతంలో కంటే ఈ 2026లో నిజంగా మకర రాశి వారికి విదేశీ యానం ఉన్నది, లేదా స్థాన చలనాలు ఒకవేళ ఉన్నాయి అనుకుంటే తప్పకుండా వెళ్ళవచ్చును. ఇట్లా అన్నింటా మనకు చాలా అద్భుతంగానైతే కనబడుతున్నది. విదేశీ ప్రయత్నాల పరిస్థితి గురుగారు? విదేశీ ప్రయత్నాల యోగం బాగుంది, చాలా బాగుంది. ఏదన్నా భూమి కొనుక్కోవాలి, ఎప్పటి నుంచో భూ వివాదాల్లో ఉన్న సమస్యలు, లేదంటే కుటుంబ కలహాలు, అంత కుటుంబ వాతావరణం సఖ్యతగా లేదు, ఈ సంవత్సరం అన్నా కాస్త ఉన్నాయి, మెరుగుపడే అవకాశాలు ఎంతవరకు? కుటుంబ సఖ్యత 100కు 100% బాగుంటుంది. భూమి అంటే అది చాలా ఆలోచించదగ్గ విషయం. ఒకరిది అద్భుతమైనటువంటి ఒక లగ్నం, ఆ లగ్నం నుండి యోగకారకుడు కుజుడయ్యాడు వారికి. ఆ యోగకారకుడు కుజుడైతే వారు అనుకోకుండా ఒక ల్యాండ్ కొనడం జరిగింది. ఆ ల్యాండ్ కొన్నప్పటి నుండి కొంటూనే ఉన్నారు,
దగ్గర దగ్గర 4-5 ల్యాండ్లు కొన్నారు. ఎప్పుడైతే ల్యాండ్ మీద అట్లా చేయబెట్టారో ల్యాండ్ కొంటూనే ఉన్నారు, అద్భుతంగా టాప్ పొజిషన్కి వెళ్ళిపోయారు. చెప్పిన యోగకారకుని దశ వచ్చినా, యోగకారకుని యొక్క అది ఏదైనా వచ్చినా మీకు టాప్ పొజిషన్కి వెళ్ళే పరిస్థితి ఉంటుంది. మరి ఆ యోగకారకుడు ఎవరు అనేది ఎట్లా తెలుస్తుంది? వ్యక్తిగత జాతకానికి వెళ్ళాలి మళ్ళీ. ఇక వీరికి కూడా కుజుడు వీరి జాతకంలో అద్భుతంగా ఉచ్చ పొందుతాడు కనుక వీరి జాతకంలో ఒకవేళ కుజుడు మంచి స్థానాలలో ఉంటే ల్యాండ్ తీసుకోవచ్చును. ఒకవేళ బాధకాధిపతి అని ఉంటుంది ఒకటి, బాధకాధిపతి అంటే మనకి ఇక్కడ అగ్నితత్వము, వాయుతత్వము, భూతత్వము, జలతత్వాలు ఉంటాయి రాశులు. స్థిర, చర, ద్విస్వభావ ఇవి కూడా ఉంటుంది. అట్లా మనకు చర, స్థిర, ద్విస్వభావానికి చూసుకున్నట్టయితే ఈ యొక్క మనకు మకరము వచ్చేసి బాధకాధిపతి వీరికి ఒక గ్రహం అవుతుంది. అది ఎందుకంటే అది ఇది అని మనం చెప్తే ఇబ్బంది అవుతుంది కనుక వారికి ఒక బాధకాధిపతి గ్రహం ఉంటుంది. ఒకవేళ ఆ బాధకాధిపతి కుజుడే అయితే వారి జాతకరీత్యా నువ్వు ల్యాండ్ కొంటే నీకు ఆరోగ్యం ఖరాబ్ అవుతూ ఉంటుంది. నువ్వు ఒకవేళ చెట్లకు వాటర్ పోసినా చెట్లకు సంబంధించింది ఏమైనా ఉన్నా కొంతమేర ప్లస్ అవుతుంది. కొంచెం వాటర్ కొంచెం అగ్నిలాగా ఉంటుంది బాడీ కూడా. అట్లా ఉంటాయి కొన్ని జాతకరీత్యా. అదంతా పెద్ద సబ్జెక్టు కనుక అట్లా మనం చూసుకొని ముందుకు వెళితే బాగుంటుంది. ఇక వీళ్ళకి లాభాలు తెచ్చే పెట్టుబడులు ఏంటంటారు? ఈ సంవత్సరం రిస్క్ అయినా పర్వాలేదు, అప్పు చేసైనా వ్యాపారం పెడదాం అన్న ఆలోచన కరెక్టేనంటారు వీళ్ళకి? దయచేసి మకర రాశి వారు, కుంభరాశి వారు ఇందులోనే చెప్తున్నా, మళ్ళీ అందులో కూడా చెప్తా. మకర రాశి వారు, కుంభరాశి వారు మీరు గవర్నమెంట్ సెక్టార్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలకు సంబంధించింది కానీ, గోధుమ వడ్లకు సంబంధించింది కానీ, లేదా కొంచెము అప్పులకు సంబంధించింది కానీ వీటి జోలికి వెళ్ళకుండా ఆయిల్ రిలేటెడు, పెట్రోల్ రిలేటెడు, ఇనుము రిలేటెడు. మళ్ళీ ఇది కూడా చెప్తున్నా కదా, ఒకవేళ వీరు జన్మలగ్నం నుంచి బాధకాధిపతి శని అయితే మనం ఏం చేయలేం. వీరు లగ్నం ఏదో అయింది, మకర రాశే కానీ లగ్నం కావాలి. మిథున లగ్నం అయితే చంద్రుడు బాధకాధిపతి అవుతుంది, మన శని బాధకాధిపతి అవుతాడు. మళ్ళీ ఇనుము ఇట్లా పోతే ఇనుము రిలేటెడ్ మనం పని చేసుకుంటూ పోతే ఆరోగ్యం కానీ లేదా డబ్బు నిలవకపోవడం కానీ సగం మందికి 90%, 99% ఎవరికి తెలియదు ఈ సబ్జెక్ట్. ఇప్పుడే చెప్తున్నాను, బాధకాధిపతి, యోగకాధిపతి. ఎవరి జాతకరీత్యా ఒక యోగ కారకుడు ఉంటాడు, వాడిని పట్టుకుంటే సూపర్ ఎక్సలెంట్ ఉంటుంది. అట్లా కనుక చూసుకొని వెళ్ళండి. సో కనుక ఇవన్నీ ఎందుకు చెప్పడము నేను అంటే, ప్రతి పాయింట్ వారి జాతకరీత్యా చూసుకొని పోవాలి. ఎన్ని కాల్స్ ఎంతమంది వస్తున్నారు అంటే అసలు నేనే షాక్ అయిపోతున్నా విన్నారా. ఎందుకంటే మామూలుగా లేదు వ్యవస్థ. వారందరూ వచ్చిన వాళ్ళు కనీసం జాతకం లేదన్నా కూడా వారిని కూర్చుండబెట్టి నేను 1 అవర్ వారి గురించి వాళ్ళ కొడుకుది తీసి జాతకము దాని నుండి వాళ్ళది చూసి నేను చెప్పి సంతోషపడి నిజంగా ఎన్ని చెప్పారు గురువుగారు, అసలు మేము ఇప్పటి వరకు ఎక్కడ ఎవరు చెప్పని విషయాలు మాకు చెప్పారు. ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం జరిగినటువంటి సంఘటనల గాంచలు చెప్పడం ఎవరితో సాధ్యం చెప్పు. ఆ విషయాలు అట్లాంటివన్నీ కూడా మనం చర్చించి, అమ్మ మీరు ఈ పరిస్థితి చేయండి, ఈ పరిస్థితిలో ఉండండి, ఈ రెమెడీ చేయండి, మీరు ఈ దిక్కున ఉండే ప్రయత్నం చేయండి ఇంట్లో, ఇట్లా చేసుకోండి, ఇన్ని విషయాలు చెప్తే ఎంత సంతోషపడ్డారంటే వారి కళ్ళల్లో నీళ్ళు నేనే సంతోషపడిపోయాను నిజంగా. సో థ్యాంక్ యూ అంటే చాలా థ్యాంక్ యూ. యూనివర్స్కు కానీ అమ్మవారికి కానీ 100% చాలా థ్యాంక్ యూ, అంతే, ఇంతకు మించి కానీ. ఎందుకంటే ఇన్ని విషయాలు ఎందుకు అంటే వ్యక్తిగత జాతకాన్ని చూసుకొని మనం ముందుకు వెళితే ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుంది. ఎందుకంటే గోచార రీత్యా మకర రాశి బాగుంది. ఒకవేళ మీది వ్యవహారిక నామమో ఇంకా జన్మనామమో తేడా ఉంటే అది మనం ఏం చేస్తాం, అది చూసుకోవాలి. మనం చూసుకొని ముందుకు వెళితే విజయం మీది.
చేతకమేమో కానీ ముందుగా మీతో మాట్లాడితే చాలు, చాలా ధైర్యం వస్తుందని చెప్పి చాలామంది చెప్తూ ఉన్నారు. సో మా మాధ్యమం ద్వారా మీరు ఎంతమందికి రీచ్ అవుతున్నారు, ఎంతోమందికి మీ సబ్జెక్ట్ చాలా ఉపయోగపడుతుంది, అంతకంటే సంతోషం అనుకోవట్లేదు. ఇలాగే ఎంతోమందికి ఉపయోగపడాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. మహాదేవ శ్రీమాత్రే నమః.